నమస్తే, వెల్కమ్ టు డిటీవీ. నేను సహస్ర. మంగ్లీ బర్త్డే సందర్భంగా పలువురు స్నేహితులకు నషా పార్టీ ఏర్పాటు చేసింది ప్రముఖ సింగర్ మంగ్లీ. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఏంటి అంశాలు చూసినట్లయితే చేవెళ్ళ త్రిపుర రిసార్ట్లో బర్త్డే పార్టీ జరుపుకున్నట్లు కూడా సమాచారం. అయితే త్రిపుర రిసార్ట్పై పోలీసులు దాడులు కూడా నిర్వహించారు. పార్టీలో భారీగా విదేశీ మద్యం, బాటిల్స్, డ్రగ్స్, గంజాయి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్ ఉన్నట్లు కూడా నిర్ధారించారు. అయితే దాదాపుగా 48 మంది అందులో పార్టిసిపేట్ చేసినట్లు తెలిసింది. కానీ 9 మందికి మాత్రమే గంజాయి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. మంగ్లీ బర్త్డే వేడుకల్లో ఈ 9 మందికి గంజాయి పాజిటివ్ రావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. చేవెళ్ళం మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్స్లో అర్ధరాత్రి సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో తన సన్నిహితులు, కుటుంబ సభ్యులు దాదాపుగా 48 మంది ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నట్లు కూడా సమాచారం. అందులో 48 మందిలో 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించిన తర్వాత దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే, టాలీవుడ్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు వివాదంగా దారితీస్తాయి. చేవెళ్లలో త్రిపుర రిసార్ట్లో మంగ్లీ బర్త్డే పార్టీ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా గంజాయి, విదేశీ మద్యాన్ని, విదేశీ బాటిల్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి హాజరైన పలువురికి నిర్వహించిన వైద్య పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్గా తేలడం కలకలం సృష్టించింది. చేవెళ్ల మండల పరిధిలోని త్రిపుర రిసార్టులో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు రిసార్టుపై దాడులు చేశారు. ఈ సోదాలో పెద్ద మొత్తంలో గంజాయి, వివిధ రకాల విదేశీ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఇంకా అంతేకాకుండా మంగ్లీపై కేసు కూడా నమోదు చేశారు. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా చేసిన ఈ పార్టీ ఏదైతే ఉందో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చాలా డిస్టర్బ్గా ఉందన్నారు. డీజే కూడా పెట్టించారు. పర్మిషన్స్ లేకుండా డీజే పెట్టినందుకు వాళ్ళని కూడా సీజ్ చేశారు, డీజేని. అంతేకాకుండా ఆ రిసార్ట్ ఓనర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పార్టీకి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారని తెలిసింది. దీంట్లో దివి, కాసర్ల శ్యామ్, రచ్చరవి, సింగర్ ఇంద్రావతి వంటి సెలబ్రిటీలు ఈ వేడుకలు పాల్గొన్నట్లు సమాచారం. పార్టీ సమయంలో కొంతమంది గంజాయి వినియోగిస్తున్నట్టు కూడా డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంతేకాకుండా విదేశీ మద్యం కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి విచారణ కొనసాగుతుండగా దీనిపై మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు పూర్తిగా దర్యాప్తు చేస్తూ పోలీసులు అయితే అన్ని కోణాలలో విచారిస్తున్నారు. అన్ని కోణాలలో ఏం జరిగింది, ఏంటి అనేది కూడా ఈవెన్ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా మంగ్లీ ఒక సెలబ్రిటీ కాబట్టి, ఒక పద్ధతిగా ఉంటుంది కాబట్టి, మంచి పాటలు పాడుతుంది, భక్తి పాటలు పాడుతుంది, ఎంతోమంది తెలంగాణ వాళ్ళందరికీ దగ్గర అయింది కాబట్టి, మరి ఇంత మంచి పద్ధతిగా ఉన్న అమ్మాయి డ్రగ్స్ కేసులో ఎలా ఇరుక్కుంటారు అన్నట్టు కూడా ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఇంత పద్ధతి అమ్మాయి ఇలా చేయడం ఏంటని కొంతమంది అనుమానిస్తున్నారు కూడా. అయితే ఇక మంగ్లీ విషయానికి వస్తే, ఆమె కెరియర్ చాలా చిన్న స్థాయి నుంచి కూడా ఈ స్థాయికి ఎదిగిందని చెప్పొచ్చు. మొదట ఆమె ఒక సిటీ కేబుల్ ఛానల్లో వర్క్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె V6లో పనిచేసింది. V6 తర్వాత HM టీవీలో కూడా పనిచేసింది. అయితే అందులో జస్ట్ ఒక న్యూస్ రీడర్గా పనిచేసినటువంటి మంగ్లీ ఆ తర్వాత తను ఒక న్యూస్ రిపోర్టర్గా కూడా అయింది. తీన్మార్ వార్తలలో తను కొద్దిగా పేరు సంపాదించుకుంది. తీన్మార్ వార్తల తర్వాత తనకి ఇష్టమైన పాటలు ఎక్కడ దూరం అవుతాయా అని చెప్పి ఆలోచించేప్పటికే తన పాటలు చిన్నప్పటి నుంచి ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉండేది. తనకి ఇష్టమైన పాటలు, ఆ పాటలు ఎక్కడ దూరం అవుతాయా అని భయపడి ఆలోచించి దీన్ని తను బాగా థింక్ చేసి దీని నుంచి బయటికి రావాలని చెప్పి న్యూస్ ఛానల్ నుంచి బయటకు వచ్చి ఒక సాంగ్ పాడే ఛానల్లో ఆమె జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసింది. ఆ ఛానల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మైక్ టీవీ. సో మైక్ టీవీ ద్వారా ఆమె మంచి మంచి సాంగ్స్ అంతా పాడుతూ తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా దగ్గర అయింది. సో ఇంటింటా ప్రతి తెలంగాణ గడపకి కూడా ఆమె దగ్గర అయింది. సో మంగ్లీ పాడినటువంటి పాటలు ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదిస్తుంటారు. అంత చక్క పాటలు పాడింది. మైక్ టీవీ ద్వారా ఆమె అంత పేరుగాంచింది. ఒక 6 to 7 years ఆ ఛానల్ ద్వారా ఆమె ప్రేక్షకులకి చాలా దగ్గర అయిన తర్వాత తనకి ఒక స్టార్డమ్ అయితే రావడం జరిగింది. చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత బయటకు వచ్చి ఒక్కొక్క పాటకి దాదాపుగా 10 లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేయడం చూస్తూనే ఉన్నాము. ఇక అక్కడి నుంచి తన ఫస్ట్ అవకాశం కూడా మైక్ టీవీ యాజమాన్యం నుంచి అదే ప్రొడక్షన్ నుంచి వచ్చినటువంటి ఒక సినిమాలో
తను పాడడం జరిగింది. జార్జ్ రెడ్డి సినిమాలో ఫస్ట్ టైం ఆమె సినిమా పాట పాడింది. బుల్లెట్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ వల్ల ఆమె చాలా పాపులర్ అయితే బుల్లెట్ నుంచి వచ్చినటువంటి ఆ సాంగ్ ఆమెకి మంచి పాపులారిటీని తీసుకొచ్చి ఈ స్థాయికి చేరవేసిందని చెప్పొచ్చు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక్కొక్క సాంగ్కి చాలా ఎక్కువ డబ్బులు కూడా వెచ్చిస్తుంది. అంతేకాకుండా తను ఓన్గా ఒక పబ్లిక్ సంబంధించిన కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఆమె పనిచేయడం చూస్తున్నాం. అంతేకాకుండా పాటలకి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఆమె ఓపెన్ చేసింది. దాంట్లో కూడా తన పాటలు రెగ్యులర్గా ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని కూడా పెడుతుంది. తనతో పాటు వాళ్ళ సిస్టర్ని ఇంద్రావతితో కూడా పాటలు పాడిపిస్తూ ఉంటుంది. బోల్డని సినిమాలలో కూడా ఆవిడ పాడారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా తను పాడుతూ బోల్డంత డబ్బులు సంపాదించింది. ఇక ఈ డబ్బు తను నిజానికి చెప్పాలంటే ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల, ఎక్కువ పేరు రావడం వల్ల ఇలాంటి పార్టీలు అనేది సర్వసాధారణమైంది. సో అదే నేపథ్యంలో తన బర్త్డేకి సందర్భంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఈ విధంగా తను ఈ స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. సో మరి ఇప్పుడు ఒకవైపు ఇంత పేరుగాంచినటువంటి మంగ్లీ ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కోవడం అనేది దీని నుంచి ఎలా బయటపడుతుంది? మరి ఈవిడైనా గంజాయి సప్లై చేసిందా, లేకపోతే అంటే డ్రగ్స్ కేసులు ఇరుక్కోవడానికి మూల కారణం ఈమె వెనకాల ఎవరైనా ఉన్నారా? రిసార్ట్కి యాజమాన్యం కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఎలా జరిగింది, ఎవరు ఇక్కడికి గంజాయి తీసుకొచ్చారు, ఎంతమంది దీన్ని తీసుకున్నారు, ఈవెన్ మంగ్లీ కూడా డ్రగ్స్ తీసుకుందా లేదా అనే ఆ కోణాల్లో కూడా మొత్తం ఆరా తీస్తున్నారు. ఈ పూర్తి అప్డేట్స్ అయితే మేము ఎప్పటికీ మీకు అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి DTV. ప్రతి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది.
అక్కడ మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్.